ట్రంప్ టారిఫ్ ట్విస్ట్ ఏం జరిగింది అండ్ ట్యాక్స్ వైజ్ గా ఏదైతే పన్ను కట్టాల్సి వస్తుందో ఆ పన్ను భారత్ కి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. వెల్కమ్ టు #యూ. సో ట్రంప్ మనందరికీ తెలిసిందే, మన ముద్దుగా ట్రంప్ మామ అని పిలుచుకుంటాం. సో మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ముందు విధించిన ఏవైతే ఏకగ్రీవంగా విధించిన కొన్ని సుంకాలను ఉన్నాయో ఆ సుంకాలని వైట్ హౌస్ అనేది కొట్టివేయడం జరిగింది. సో వైట్ హౌస్ ముందు వసూలు చేసిన పన్నులు ఏదైతే 22% పన్ను ఏదైతే విధించిందో ఆ పన్నుని 10% మార్చి మళ్ళీ 10% నుంచి 18% పెంచడం వల్లే ఈ యొక్క తలనొప్పి అనేది మనకి ముంచుకొచ్చింది. కానీ అది ఎప్పటికీ ఇలాగే తాత్కాలికంగా ఇప్పుడు 18% నుంచి టారిఫ్ పన్ను ఇంట్రెస్ట్ అనేది 10%కి అయితే రిడక్షన్ చేయడం జరిగింది. సో ఆ రిడక్షన్ అనేది కంప్లీట్గా టెంపరీగానే ఉంటుంది తప్ప ఇది ఏం పర్మనెంట్ కాదు అని ట్రంప్ ఆల్రెడీ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో భారత్ వాళ్ళకి మేము విధించే ఏదైతే పన్నులు ఉంటాయో ఆ పన్నులు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఒకవేళ భారత్ వాళ్ళు ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకునే ప్రతి ఒక్కళ్ళకి, మా అమెరికా నుంచి ఎగుమతి చేసే ప్రతి ఒక్కళ్ళకి వస్తువుల మీద 18% నుంచి 10%కి రిడక్ట్ చేసాము. కానీ ఇది ఖచ్చితంగా టెంపరీగానే ఉంటుంది, పర్మనెంట్గా ఉండదు. మా ప్రీవియస్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, మా ప్రీవియస్ వసూళ్లదారక చిట్టాలు ఏవైతే ఉన్నాయో, సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు యూజ్ చేసి మేము ఇంకా దీన్ని బలిష్టంగా చేయబోతున్నాము, ఇది ఇంకా కొత్తగా మార్చబోతున్నాము అని ట్రంప్ చేసిన వాక్యాలు ఇప్పుడు ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి. సో భారత్ వాళ్ళు ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. మా సైడ్ నుంచి అమెరికా వాళ్ళు ఏదైనా ఎగుమతి చేసుకోవడానికి మేమైతే పన్ను చెల్లించాం. క్లియర్ కట్ గా ట్రంప్ అయితే ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తూ మనకి మాట్లాడడం ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. ఏదైతే ఎగుమతిదారులకు ఇదొక నిరుత్సాహం సమాధానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాత్కాలికంగా 10%కి అంటే 18% నుంచి 10%కి తగ్గిన 10% అనేది తాత్కాలికంగానే ఉంటుంది తప్ప అదేమి పర్మనెంట్ కాదు. ఇంకా ఫ్యూచర్లో 22% కానీ 30% దాకా కూడా మనం చూడబోతున్నాం అనేది కూడా మనకు తెలుస్తోంది. ఎవ్రీ వస్తువు మీద, ప్రతి ఒక్క వస్తువు మీద మనం ఈ టారిఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం చూడబోతున్నాం అని కూడా తెలుస్తుంది. అండ్ ట్రంప్ వైజ్గా మనం వైట్ హౌస్ చిట్టా వైజ్గా చూసుకుంటే ఏదైతే టెంపరీ ట్యాక్స్ రిడక్షన్ ఏదైతే ఉందో అది 18% నుంచి 10%కి తగ్గించడమే కాకుండా అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం విధించిన IEEPA అనే ఒక చిట్టా ఏదైతే ఉందో ఆ చిట్టాని ప్రవేశపెడుతూ 122 సెక్షన్ ప్రకారంగా 10% కుదించడం జరిగింది. సో ఈ 10% అనేది కంపల్సరీగా తాత్కాలికంగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాక్యాలు ఏం చేశారంటే ట్రంప్ గారు, ఇది మా పాత పద్ధతులుగా మేము ఆలోచించి నా ఏకగ్రీవంగా నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ఇది తగ్గింది. అది కూడా ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా కొట్టివేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే భారతదేశం వాళ్ళు ఎవరైతే ఎగుమతిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ గానే ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్గా ఇది టెంపరీగానే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మేము విధించే ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా శక్తివంతంగా కూడా ఉంటాయి. ఒకవేళ మా పాత పద్ధతులు కనుక మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీరు దాన్ని తట్టుకునే శక్తి మీలో ఉండదని డైరెక్ట్గా ఆయన కమెంట్స్ చేసిన మాట తీరు ఏదైతే ఉందో ఇండియా వైడ్గా చాలా మందిని కుదిపివేస్తోంది అండ్ ప్రతి ఒక్కళ్ళని ఫీల్ అయ్యేలా చేస్తోంది. ఆల్రెడీ మనం చూసాము వీసా వైజ్గా కూడా ట్రంప్ గారు ఆల్మోస్ట్ $100,000 ఎక్స్ట్రాగా పెంచేయడం జరిగింది వీసా ప్రాసెస్కి. సో అమెరికాకు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కళ్ళ ఆశ, మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ పిల్లలు అమెరికాలో చదువుకోవాలి, అమెరికా వెళ్ళాలనే ఆశ వీసా ద్వారా $100,000 కట్టాలనే ఒక పాయింట్ ద్వారా చాలా మంది ఆశ అనేది నిరాశ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఎగుమతిదారుల మీద పడ్డారు. ఆయన క్లియర్ కట్గా చెప్పడం పాయింట్ ఏంటంటే, నేను ఒకటే చెప్తాను, అది కంప్లీట్గా మేము మా పాత పద్ధతులను తీసుకొస్తే మీరు ఖచ్చితంగా కఠినంగా ఫీల్ అవుతారు, చాలా కఠినంగా అవుతుంది మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది.
పన్ను అనేది కంపల్సరీగా 10% నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మా పాత పద్ధతుల్ని మేము ఖచ్చితంగా మీ మీద అమలు చేస్తాము భారతీయులారా అని సవాల్ విసిరినట్టే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ట్రంప్ గారు. ఇప్పుడు దాని మీద చూసుకుంటే గోల్డ్ రేట్లు కానీ సిల్వర్ రేట్లు కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కువ స్థాయిలో అమెరికా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైనా అమెరికా వాళ్ళు ఉంటే మన ఇండియాలో అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్న వారు ఇప్పుడు ఉంటే వాళ్ళు ఇక్కడికి తీసుకురావడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చాలా ట్యాక్స్ అయితే విధించబోతున్నారు. అండ్ దాంతోపాటు 232 ఆర్ 301 సెక్షన్ మీద ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ యొక్క ఇంక్రీజ్ రేట్ అనేది నెక్స్ట్ వచ్చే క్యాబినెట్ మీటింగ్స్ లో వాళ్ళకుండే అమెరికా స్టైల్లో ట్రంప్ గారు అయితే నిర్ణయాలు తీసుకొని కంప్లీట్ గా 232 సెక్షన్ ఆర్ 301 సెక్షన్ మీద ఈ యొక్క ట్యాక్స్ పన్ను టారిఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ టారిఫ్ అనేది పెంచబోతున్నారు. ఇదే పెద్ద టారిఫ్ ట్విస్ట్ గా మనం గుర్తించబోతున్నాము. సో ఇది ఎంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంతమందికి నష్టం చేకూరుస్తుంది అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నాము. 18% నుంచి 10% అంటే ఆల్మోస్ట్ 8% అనేది రిడక్ట్ చేసేసారని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, అది లేకపోతే టెంపరీగానే ఉంటుందని బాధపడాలా, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనం 22% 30% వరకు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్యాక్స్ రేట్ అనేది పెరుగుతుందనే బాధపడాలా అనేదే భారతీయుల ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ట్రంప్ గారు ఆయన వాక్యాల్లో చాలా దారుణంగా మాట్లాడారు అనిపించింది. సో ఇది ఎగుమతిదారులకి మన భారతీయ ఎగుమతిదారులకి ఎంతవరకు కరెక్ట్ అండ్ మోడీ గారు దీని మీద ఎటువంటి స్పందన ఇస్తారనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఎంత దూరం వెళ్తుందో మనం వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.